నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। సూలూరుపేట పట్టణంలో ఒక పేరు పొందిన బిర్యానీ హోటల్లో కుళ్ళిపోయిన బిర్యానీ తిని బాలుడి అస్వస్థకు గురి అవ్వడం స్థానికంగా పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది। పట్టణంలో కుళ్ళిన బిర్యానీ కలకలం। బిర్యానీ తినడం వల్ల ఒక అస్వస్థత నాణ్యత లేని బిర్యానీతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బిర్యానీ ఫ్రైడ్ రైస్ పాయింట్స్ వివరాల్లోకెళితే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న సూలూరుపేట పట్టణంలో భోజన ప్రియులు ఎక్కువ అవడంతో కోకల్లుగా పుట్టుకొస్తున్న నాణ్యత లేని ఫ్రైడ్ రైస్ దుకాణాలు, బిర్యానీ హోటళ్లు వీటి నాణ్యతను అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రజలు ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న దుకాణాలను అధికారులు పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఈ సందర్భంగా సదరు హోటల్ బిర్యానీ తిని అస్వస్థకు గురైన కుటుంబానికి చెందిన మహిళా బాధ్యురాలు మాట్లాడుతూ ఇలాంటి వ్యాపారస్తులను ప్రోత్సహిస్తూ తెలిసి తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు అంటూ అధికారులపై వాపోయింది। ఇంతకు మునుపు ఇదే బిర్యానీ పాయింట్ నందు మరో మహిళ బిర్యానీ తీసుకెళ్లి తన కూతురికి పెట్టగా పాప అస్వస్థకు గురి అవ్వడంతో హోటల్ యాజమాన్యాన్ని నిలదీయగా హోటల్ యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా ఆమెకు హాస్పిటల్ ఖర్చును భరించారని ఆ మహిళ వాపోయింది। ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి నాణ్యత లేని బిర్యానీ అమ్ముతున్న హోటల్పై చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు। కంపు ముక్కు పెట్టుకొని కూడా ఉండలేకున్నాం। ఈ లోపల వంట చేసే ప్లేస్ ఇది, ఇంత డ్రైనేజ్ గా ఉందండి వంట చేసే దగ్గర। ఇలాంటి దగ్గర చికెన్ పాడైపోయింది, చికెన్ చూడండి మొత్తం పాడైపోయినట్టు పెట్టుకొని ఈ విధంగా లేకపోతే ఎక్కడ న్యాయం జరుగుతుంది? చిన్నబిడ్డలు తినే ఫుడ్ ని ఇంత ఇక్కడ ఇవంతా వాళ్తుంది, ఇవంతా గలీజ్గా ఉంటది, అట్టే ఫుడ్ చేసి లోపలికి రండి, లోపలికి రా మాట్లాడుకుందాం। మీకేమన్నా ఉంటే మేము కడతాం, లోపలికి రా। ఏంది లోపలికి వచ్చేది? మేము మీతో ఏంది లోపలికి పోతుందా? ఫస్ట్ టైం అయితే సరే పోనీ నేను వదిలేవచ్చు। ఆల్రెడీతో కూతురికి ఆల్రెడీ జరిగితే హాస్పిటల్ లో ఉన్నప్పుడు వాళ్ళు 2000 కట్టించారు। ఒక్కసారి 7 సార్లు అయితే వదిలేస్తున్నారు। ప్రతిసారి వాళ్ళంతా తెచ్చి వీళ్ళు అమ్ముకొని వీళ్ళు డబ్బు చేసుకోవడం, తీసుకొని తిన్న వాళ్ళు పోవాలన్నా ఒకవేళ వేరేలా జరిగి ఉంటుంది। ఇప్పుడు ఒకటి వాషింగ్ పెరుగుతుంది, ఇంకొకటి తినలేదు, ఏమన్నా అయ్యింటే మాకు ఎవరు చూస్తారు? ఈ విధంగా పెట్టుకొని అక్కడ దుమ్మంతా పడతా ఉంది। మూత పెట్టే చిమ్మంటే నీళ్ళు జల్లే చిమ్మంటే ఆ మనిషి ఒక్కరావ కూడా పట్టించుకోవాలా? అంత ధీమా ఎక్కడి నుంచి వస్తుంది? జరిగిందా లేదా అడగండి, అడిగి డబ్బులు కట్టారా లేదా వాళ్ళని అడగండి। ఇదే విధంగా ప్రతిసారి ఈ ఎల్సిడి షాప్ లో నుంచి ప్రతి ఒక్కరు ఇదే విధంగానే జరుగుతా ఉంది। ఎవరికి న్యాయం అయితే ఇక్కడ ఫుడ్ తిన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా మంది 90% నా దగ్గరకే అక్క బిడ్డకు బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు చాలా సార్లు వచ్చారు। మీకే తెలుసు కూడా హాస్పిటల్కి ఎన్ని మంది బిడ్డలు అడ్మిట్ అయ్యారని। మేము డబ్బులు కట్టిస్తాము, లోపలికి వచ్చి కూర్చొని ఏంటండి మాట్లాడము? పెడతారు ఏంటమ్మా ఇది? ఏదైతే పాడైపోయిన చికెన్ దాన్ని ఇప్పుడే నేను తెచ్చి పాడైపోయాను। పాడైపోయిన చికెన్ ఒకసారి వాసన చూడండి। ఇట్లాంటి చికెన్ పెట్టి బిడ్డలకు బాగాలేకపోతే ఎవరు చూస్తారు? మేము లోపల వెళ్ళి కూర్చోవాలా? లోపల మాకు డబ్బులు కట్టిస్తారా మీరు? న్యాయం జరిగిన సామాన్య ప్రజలకి మాలాంటి వాళ్ళు అడగకపోతే ఎవరు అడుగుతారండి ఇవన్నీ? అది చెప్తున్నారు। చూడండి పక్కన చూడండి, ఏంది ఇది? ఒక చికెన్ షాప్ ముందు అడిగితే చికెన్ షాప్ వాళ్ళ మీద అబద్ధాలు చెప్తున్నారు। వాళ్ళు కరెక్ట్ గా వేస్తే మేము కరెక్ట్ గా చేస్తా ఉంటే వాళ్ళు కరెక్ట్ లేని ఇస్తారు। మీరు మా దగ్గర డబ్బు తీసుకున్నది కరెక్ట్ గానే తీసుకున్నారు, పనికి మంది ఇచ్చేసి తీసుకున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? చిన్న బిడ్డలు మనం సరే సతాయించుకుంటున్నాం, చిన్న బిడ్డలకు పెట్టేటప్పుడు అంత కూలీ నాలు చేసుకున్న వాళ్ళు కూడా తీసుకొని తింటున్నారు। ఇదే విధంగా ఒకసారి కాదు జరగడము, ఇదే విధంగా 4-5 సార్లు జరిగింది। ఒకసారి అయితే పోనీలేనుగా కామ్గా అయిపోయి ఉంటాము। ఇదే విధంగా మా అన్న కూతురు కూడా జరిగింది। హాస్పిటల్కి తీసుకోపోతే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వాళ్ళు మేము వచ్చి డబ్బులు కట్టిస్తాం, మీరు ఇష్యూ చేయొద్దని ఒకసారి చెప్పారు। ఎందుకని కామ్గా అయిపోయాం। పనికి మాలంతా తీసుకొని వచ్చి ఇట్లా వీళ్ళు అమ్ముకోవడం కోసం ప్రజల మీద
దారుణంగా ఇది చేస్తా ఉన్నారు. అడిగినందువల్ల చికెన్ షాప్ మీద చెప్తున్నారు, రాండి అక్కడికి వెళ్దామంటే వాళ్ళే స్పందించట్లేదు, వీళ్ళేం చెప్పట్లేదు. రోజు సూలూరుపేటలో ఫుడ్ ఎంత వరస్ట్ గా ఉందంటే ఫ్రైడ్ రైస్ షాపులు అనేసి, పానీపూరీలు అనేసి, టిఫిన్ సెక్షన్ అనేసి రోడ్ల మీద కనీసం వాటిపైన మూతలు కూడా పెట్టట్లేదు. నేను ఈ రోజు పిల్లలకి ఈ రోజు ఫ్రైడ్ రైస్ తెప్పించుకుంటే బిర్యానీలో పాడైపోయిన చికెన్ పెట్టి పంపించారండి. ఇల్లు మొత్తం మా చిన్న బాబుకి మోషన్స్ ఎక్కువైపోయాయి. పెద్ద బాబు చూసి అమ్మాయి చికెన్ బాగలేదంటే నేను తీసుకొచ్చి అడుగుతుంటే లోపలికి రండి పర్సనల్ గా మాట్లాడదాం, బయట అవసరం లేదన్నారు. మన మున్సిపాలిటీ కమిషనర్ గారు స్పందించి షాప్ క్లోజ్ చేయించారు. దయచేసి సూలూరుపేటలో ఆల్ సిరీస్ అని ఉంది కదా, వీళ్ళు చాలా వరకు ఇప్పుడే కాదండి గత సంవత్సరం రోజులుగా ఇతను కూడా బాధ్యులండి. వీళ్ళ పాప కూడా ఫుడ్ పాయిజన్ అయిపోయి మేము హాస్పిటల్కి డబ్బులు కట్టిస్తాం, లోపలికి రండి అని మాట్లాడుతున్నారండి. ఇతని మీద యాక్షన్ తీసుకోండి. ఇలాంటి షాపులు మళ్ళీ మన సూలూరుపేటలో రాకుండా చూసుకోండి.